రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు స్వరం మారుస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం సడలడంతో మళ్లీ గులాబీ గూటి వైపే చూస్తున్నారా? నియోజకవర్గాల అభివృద్ధి కోసం, నిధుల కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలకు అటు ప్రభుత్వం నుండి ప్రాధాన్యత దక్కక, ఇటు సొంత రాష్ట్ర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాడర్ తో పడక విసిగి వేసారిపోతున్నారా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ఇటీవలి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి సర్కార్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయా? కాంగ్రెస్ తీరుతో విసిగిపోయిన ఈ ఎమ్మెల్యేలు నిజంగానే మళ్లీ బీఆర్ఎస్ వైపు వెళ్తారా? కేసీఆర్ వీరిని తిరిగి చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల స్వరం మారుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వారికి నమ్మకం పోయినట్లుగా ఉంది. దీంతో వారు బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు. మొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్లుగా కనబడుతోంది. వారు చేసిన వ్యాఖ్యలు కొంత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో తాము చేరలేదు అని, చేరితే నియోజకవర్గాలకు నిధులు ఇస్తాము అని చెప్పబట్టే తాము ఆలోచన చేశాము అని అంటున్నారు. కానీ తమను తర్వాత పట్టించుకోవడం లేదు అని పార్టీ మారిన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడంతో కాంగ్రెస్ నాయకత్వం కొంత ఇబ్బందులలో పడింది. నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నేను చెప్తున్నా కేసీఆర్ జరిగింది అని గంట పద చెప్తున్నాను. ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుడు పరిస్థితి దేనికోసం వచ్చినా, ఈ సమస్యల కోసం వచ్చినా. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి, 45 కోట్లు ఇవ్వాలి, బంద్. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు. కానీ ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే 10 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. అధికార పార్టీలోకి వస్తే తమకు ప్రయోజనం చేకూరుతుంది అని భావించారు. కానీ నియోజకవర్గంలో అసలైన కాంగ్రెస్ నేతలకు, అలాగే పార్టీలో చేరిన వీరికి మధ్య గ్యాప్ ఎక్కడా కూడా తొలగలేదు. కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆ దిశగా ప్రయత్నించలేదు. దీంతో విసిగిపోయిన ఆ పార్టీ మారిన నేతలు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. తమలో ఉన్న అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. దాన్ని నేనేం చెప్పాలి? అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. దానిపైన కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది. కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది. కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారు అనే ప్రచారం అయితే రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతోంది. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కాకపోవడం, అలాగే ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వంటి కారణాలతో వీరు మళ్లీ సొంత పార్టీపై పునరాలోచన పడ్డట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు రాకపోవడం పట్ల అలాగే ఇద్దరు నేతల అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు అని భావనలో ఉన్నట్లుగా సమాచారం. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని స్పందించిన వీరు బహిరంగంగానే గుర్తు చేసుకుంటున్నారు. ఇక పార్టీ మారడంపై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు, పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి రాజకీయ వర్గాలలో అయితే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, 1% కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం అనుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. పోచారం శ్రీనివాసరెడ్డి ఉద్యోగం వేట, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయిందా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టుకుని మరుస్తారా? నా పుట్టగతులు పేయమని అంటారు. నాకు
మొత్తానికి నియోజకవర్గాల అభివృద్ధి పేరు చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలకు ఇప్పుడు ఇటు నిధులు రాక అలాగే ఇటు ప్రాధాన్యత దక్కగా పరిస్థితి మింగలేక కక్కలేక తయారైంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం సడలి బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుంటే మరోవైపు నియోజకవర్గాలలో పాత కాంగ్రెస్ నేతల నుంచి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకత ఇక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మరింత ఇరకాటంలోకి నెట్టింది అని చెప్పొచ్చు. అయితే తాము అసలు పార్టీనే మారలేదు అని దానం నాగేందర్ అలాగే పోచారం శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలు చెబుతున్నారు. కేవలం కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచే వ్యూహమా లేక నిజంగానే గులాబీ గూటికి చేరి వచ్చే ముందు ఇచ్చే సంకేతాల అన్నదైతే ఇప్పుడు అందరిలో కూడా పెరుగుతున్న ఒక పెద్ద ఆందోళన అని చెప్పొచ్చు.